అలానే మిస్సెస్ రావు, సినిమా ఇండస్ట్రీలో ఎక్కువగా వినిపిస్తుంది కాస్టింగ్ కౌచ్, కమిట్మెంట్. ఈ రెండు పదాలు చాలా మంది నటుల నుంచి మనం వింటున్నాం. ప్రత్యేకించి హీరోయిన్లు లేదా క్యారెక్టర్ ఆర్టిస్టులు ఇలాంటి వాళ్ళ దగ్గర నుంచి ఈ పదాలు వింటూ ఉంటాం. ఇప్పుడు తాజాగా కార్వాన్ షేర్కి 2 లక్షలు, లక్ష నుంచి 2 లక్షలు. కార్వాన్ ఫేవర్ షేర్ కాదు, కార్వాన్ ఫేవర్కి 2 లక్షలు, లాంగ్ డ్రైవ్కి 50,000. ఇది ఒక స్టార్ హీరో నిర్ణయించినటువంటి రేట్లు అంట. ఇది కోలీవుడ్లో బాగా వినిపిస్తుంది. శాండిల్వుడ్లో అలాంటి పరిస్థితి లేదు, కానీ కోలీవుడ్లో మాత్రం బాగా వినిపిస్తుంది. స్టార్ హీరో కార్వాన్ ఫేవర్ కోసం 2 లక్షలు, లాంగ్ డ్రైవ్ కోసం 50,000 ఇస్తూ ఒకవేళ రాకపోతే ఇబ్బందులకు గురి చేస్తున్నారు అనేటువంటి విషయాన్ని రమ్య అనేటువంటి ఒక ఆవిడ తన ఎక్స్ ఖాతాలో ట్వీట్ ద్వారా కుండ బద్దలు కొట్టి చెప్పారు. దీంతో కోలీవుడ్లో ఇప్పుడు ఒక పెద్ద సంచలనంగా మారింది. ఆ హీరో ఎవరు, ఆయన ఆ ఫేవర్ రూపంలో హీరోయిన్లని ఏం చేస్తున్నారు, ఇవన్నీ కూడా పెద్ద చర్చ జరుగుతుంది. సినిమా ఇండస్ట్రీ అనగానే మనకి ఇలాంటివి వినిపిస్తూ ఉంటాయి. మరి మిగతా రంగాల్లో లేవంటే ఉన్నాయి. గ్లామర్ ఇండస్ట్రీ కాబట్టి అది దాని మీద ఎక్కువగా కాన్సన్ట్రేషను, అలాగే ఎక్కువగా కూడా గాసిప్స్ వస్తూ ఉంటాయి. కాస్టింగ్ కౌచ్ లాంటివి కానీ, కమిట్మెంట్ లాంటివి కానీ ఇవి వినిపిస్తూ ఉంటాయి. ఇప్పుడు కార్వాన్ ఫేవర్, ఈ కార్వాన్ ఫేవర్ మరి టాలీవుడ్లో లేదా, ఓన్లీ కోలీవుడ్లో అంటే టాలీవుడ్లో కూడా ఉంది. సో కాస్టింగ్ కౌచ్ గురించి గుమ్మనంగా ఉన్నటువంటి రోజుల్లో దాన్ని ఎలివేట్ చేయడానికి శ్రీరెడ్డి ముందుకు వచ్చారు. శ్రీరెడ్డి టాలీవుడ్లో ఉండేటువంటి కాస్టింగ్ కౌచ్ గురించి, కమిట్మెంట్ గురించి ఓపెన్గా మాట్లాడారు. అప్పటి నుంచి చాలా మంది ఈ కాస్టింగ్ కౌచ్ గురించి మాట్లాడుతూ బయటకు వస్తూ ఉన్నారు ఇప్పుడిప్పుడే. సో దాంతో కొంతవరకు కాస్టింగ్ కౌచ్ తగ్గింది, కమిట్మెంట్స్ అనేవి కూడా తగ్గాయి అని అంటున్నారు. కానీ పూర్తిగా ఈ కాస్టింగ్ కౌచ్ అనేది, కమిట్మెంట్ అనేది పోదు. అన్ని రంగాల్లో ఉంటుంది, సినిమా రంగంలో మరింత ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు ఈ కార్వాన్ ఫేవర్ అనేది హైలైట్ సినిమాల్లో. ఇప్పుడు కోలీవుడ్లో ఉందంటే టాలీవుడ్లో కూడా ఉండాలి. ఇదే టాలీవుడ్లో జరుగుతున్నటువంటి చర్చ కూడా. కాకపోతే బయటికి రానంత వరకు కూడా అది గుమ్మనంగా ఉంటుంది. బయటకు వచ్చిన తర్వాత అప్పుడు ఇది ఎలివేట్ అవుతుంది. యాక్చువల్గా టాలీవుడ్లో ఉండే ఒక హీరో మీద కూడా లాంగ్ డ్రైవ్ వస్తావా అని చెప్పి అడుగుతుంటారట చాలా మంది హీరోయిన్లని. చాలా మందిని లాంగ్ డ్రైవ్ పోదాంరా అని చెప్పి కొంతమందిని లాక్కొని కూర్చోబెట్టుకొని తీసుకెళ్ళినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు అని చెప్పి టాలీవుడ్లో చర్చ. సో ఇలాంటివన్నిటిని కూడా అధిగమించి హీరోయిన్లు రాణించాలి. అంత ఈజీ కాదు సినిమా ఇండస్ట్రీలో రాణించడం అనేది. ఇది ఒక కలర్ఫుల్ వరల్డ్. దీంట్లో రాణించడం అనేది అంత ఈజీ కాదు. అందుకే కృష్ణనగర్ కథలు అని చెప్పేసి రకరకాలుగా స్టోరీలు, రకరకాలుగా సీరియల్స్ కూడా వచ్చాయి. కృష్ణనగర్ కథలు. కృష్ణనగర్లో చాలామంది సినిమా అవకాశాలు వచ్చి సినిమా అవకాశాల కోసం చాలామంది ప్రారంభంలోనే రకరకాలుగా నలిగిపోతూ జీవితాన్ని దాదాపుగా కోల్పోయినటువంటి వాళ్ళు ఉన్నారు. సో కాబట్టి సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్లు పడేటువంటి ఇబ్బందులు మరే ఇతర రంగాల్లో ఉండకపోవచ్చు. బట్ ఇతర రంగాల్లో కూడా ఉంటుంది, కానీ కాస్టింగ్ వచ్చి కమిట్మెంట్ అనేది సర్వసాధారణం సినిమా రంగంలో అనేది చాలామంది చెప్తూ ఉంటారు. బట్ ఇప్పుడు వస్తున్నటువంటి జనరేషన్ కొంచెం ఎలివేటెడ్గా చదువుకున్నటువంటి వాళ్ళు వస్తున్నారు, ప్లస్ కొంచెం పాలిష్డ్గా ఉండేటువంటి వాళ్ళు వస్తున్నారు. మరి వాళ్ళకు కొంచెం ఇబ్బంది లేకపోవచ్చు కానీ బట్ ఓవరాల్గా అయితే ఉంది. మరి ఇప్పుడు హీరోలకే కార్వాన్ ఫేవర్ అడుగుతున్నారండి. హీరోలు కార్వాన్ ఫేవర్ అడుగుతున్నారంటే మరి ఏ స్థాయిలో మరి కాస్టింగ్ కౌచ్ నుంచి దాటి వెళ్ళిపోతున్నారో మనం అర్థం చేసుకోవచ్చు. ఇంతకీ కోలీవుడ్లో ఏం జరుగుతుంది, కోలీవుడ్లో ఆ ట్వీట్ ఏం చేశారు అనేది చూద్దాం. ఇప్పుడు ఎక్కువగా ఇప్పుడు కోలీవుడ్కి సంబంధించినటువంటి న్యూస్ ఇప్పుడు స్ప్రెడ్ అవుతుంది, వైరల్ అవుతుంది.
మొత్తం సోషల్ మీడియాలో ఆ హీరో ఎవరు అనే దాని మీదనే. కార్వాన్లో స్టార్ హీరో రాసలీలలు ఇలాంటి వ్యక్తి దేవుడా. ప్రతి ఇండస్ట్రీలోనూ మహిళలకు వేధింపులు తప్పడం లేదు. పనిచేసే ప్రతి చోట అమ్మాయిలు అభద్రతా భావంతో ఉన్నారని ఇటీవల ఒక సర్వేలో తేలింది. ఒక సినిమా ఇండస్ట్రీలో లైంగిక వేధింపుల గురించి కొత్తగా చెప్పాల్సిన పని లేదు. ఇండస్ట్రీలో కాస్టింగ్ కోచ్ ఉందని చాలా మంది బహిరంగంగానే వెల్లడించారు. తమకు ఎదురైన లైంగిక వేధింపులు, కాస్టింగ్ కోచ్, కమిట్మెంట్ల గురించి హీరోయిన్లు, క్యారెక్టర్ ఆర్టిస్టులు ఇటీవల పలు సందర్భాలు వెల్లడిస్తున్నారు. తాజాగా ఓ యువతి కోలీవుడ్ హీరోపై సంచలన ఆరోపణలు చేసింది. కోలీవుడ్లో ఒక స్టార్ హీరోపై రమ్య మోహన్ అనేటువంటి యువతి చేసినటువంటి సంచలన ఆరోపణలు ఇండస్ట్రీలో తీవ్ర దుమారం రేపుతున్నాయి. తన సోషల్ మీడియా పోస్టుల ద్వారా ఆమె ఆ హీరో మాదక ద్రవ్యాల దుర్వినియోగం మరియు కాస్టింగ్ కోచ్కు పాల్పడ్డారని ఆరోపించింది. కార్వాన్ ఫేవర్స్ కోసం 2 లక్షలు, డ్రైవ్స్ కోసం 50,000 వంటి భారీ మొత్తాలను ఆఫర్ చేస్తున్నారని రమ్య పేర్కొంది. ఈ రమ్య మోహన్ పేర్కొన్నారు. ఇది ఆవిడ చేసినటువంటి ట్వీట్ మీకు కొంచెం బాగా క్లోజప్లో చూపిస్తుంది. కాలీవుడ్స్ డ్రగ్స్ అండ్ కాస్టింగ్ కౌచ్ కల్చర్ ఈజ్ నాట్ ఏ జోక్. ఏ గర్ల్ నౌ ఏ known face in media was dragged into world she never signed up for. She is now in rehab center. Drugs manipulation and transactional exploitation discussed as industry norm. ఇదంతా చూడండి. సో విజయ్ సేతు పేరు రాసిందండి. విజయ్ సేతు హ్యాస్ ఆఫర్డ్ 2 lakhs for కార్వాన్ ఫేవర్స్, 50,000 for drives, and acts like a saint on social media. She was used by this MF for years. This is not one story, it's many, and the media worship these men like they are saints. The drug sex nexus is real, not a joke. So ప్రస్తుతం విజయ్ సేతు మీద ఆవిడ చేశారు ట్వీట్. మరి విజయ్ సేతు మరి దానికి స్పందించినట్టు కనిపించట్లేదు. బట్ ఆవిడ మాత్రం ట్వీట్ చేశారు. ప్రస్తుతం రీహాబిలిటేషన్ సెంటర్లో ఉన్న తన స్నేహితురాలిని పరిశ్రమ నిబంధనల పేరుతో సంవత్సరాలుగా వాడుకుంటున్నారని ఆరోపించింది. తమిళ చిత్ర పరిశ్రమలో మాదక ద్రవ్యాలు, లైంగిక సంబంధాలు లోతుగా పాతుకుపోయాయని బాధితులను విస్మరించి మీడియా ఇలాంటి వారిని దేవుళ్లుగా చిత్రీకరిస్తుందని రమ్య విమర్శించింది. తన ట్వీట్లో నేరుగా తమిళ స్టార్ నటుడు విజయ్ సేతుపతి పేరును ఆమె ప్రస్తావించింది. ఈ ఆరోపణలు వైరల్ అవడంతో పెద్ద చర్చ దారితీస్తుంది. అయితే రమ్య తన మొదటి ట్వీట్ని డిలీట్ చేయడంతో అసలు నిజం తెలుసుకోవాలంటే సదరు స్టార్ హీరో స్పందించాల్సి ఉంది అని సీనియర్ అభిమానులు అభిప్రాయపడుతున్నారు. సో మొత్తం మీద ఆవిడైతే ఒక రచ్చ చేస్తూ ఉన్నారు. ట్వీట్ చేశారు, ఒక ట్వీట్ని అయితే డిలీట్ చేస్తారు, ఇంకొక ట్వీట్ అయితే ఉంది. ఆయన చేసిన ట్వీట్ కూడా ఉంది ఆవిడ ఖాతాలో. బట్ విజయ్ సేతు మీద ఆవిడ చేసినటువంటి కామెంట్ అనమాట. ఇప్పుడు ఆయనేమో రెస్పాండ్ కాలేదు. ఆయన మరి రెస్పాండ్ అయితే ఎలా ఉంటుందో. బట్ ఇప్పటికైతే కోలీవుడ్లో ఒక పెద్ద దుమారమే రేగుతోంది. ఒకప్పుడు మనకి టాలీవుడ్లో కాస్టింగ్ కోచ్ దుమారం ఎలా లేగిందో శ్రీరెడ్డి రూపంలో, ఇప్పుడు కోలీవుడ్లో రమ్య మోహన్ రూపంలో పెద్ద ఎత్తున కార్వాన్ ఫేవర్, లాంగ్ డ్రైవ్, ఈ 2 పేర్లతోటి పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. ఆయన కార్వాన్లో రాసలీలలు చేస్తారని, ఆ రాసలీలల కోసం 2 లక్షల రూపాయలు ఇస్తారని, లాంగ్ డ్రైవ్ అయితే 50,000 ఇస్తారని, ఇలా ఆయన గురించి రమ్య మోహన్ చేసినటువంటి ట్వీట్లు. మరి దీంట్లో ఎంత నిజం ఉంది, ఆ హీరో ఇప్పటివరకు ఎందుకు స్పందించట్లేదు, ఇది టాలీవుడ్లో కూడా ఈ కల్చర్ ఉందా అనే దాని మీద మీరు కామెంట్ చేయొచ్చు. థ్యాంక్ యూ.